వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణలో దసరానే పెద్ద పండుగ అనుకుంటారు, కానీ హైదరాబాద్లో ఘనంగా జరిగేది సదర్ కూడా. సో యాదవులందరూ దీపావళి రోజుల్లో సదర్ని చాలా ఘనంగా అత్యంత వైభవంగా చేస్తారు. ఇక్కడ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ఈరోజు సదర్ ఉత్సవాలు జరుగుతున్నాయి. సో వాటి విశేషాలు ఏంటి, అసలు సదర్ ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. నమస్తే తెలంగాణ ప్రజలందరికీ దీపావళి మరియు సదర్ శుభాకాంక్షలు. జై యాదవ్, జై మాధవ్. ఈ సదర్ పండుగ అనేది మా యాదవుల సోదరులకి అతిపెద్ద పండుగ. మాకు దీపావళి మరియు సదర్ అనేది చాలా పెద్ద పండుగ. ఈ దీపావళి పండుగ రోజు మేము మా ఇల్లంతా మొత్తం శుద్ధి చేసుకొని మహాలక్ష్మి, కొమరవెల్లి మల్లన్న, శ్రీకృష్ణుని పూజ చేసుకొని ఆ తదుపరి మా దున్నరాజులని, మా గోమాతలను ఇంట్లో పూజ చేసి అవిట్లకి మా సదర్ సమ్మేళనానికి తీయడం జరుగుతుంది. ఎందుకంటే మా యాదవ్ సోదరులందరికీ తిండి కానీ, నీడ కానీ, గుడ్డ కానీ అన్నీ ఈ పశువులతోటి, ఈ పాడి పంటలతోటి. కావున వీటి పట్ల మా గౌరవము, వీటి పట్ల మా గ్రాటిట్యూడ్ తెలియజేయడానికి వీటిని అందంగా అలంకరించి అవిట్లని పూజించి అవిట్ల కాలు మొక్కి అవిట్ల ఆశీర్వాదం తీసుకొని ఈ సదర్ సమ్మేళనానికి వచ్చి మా బంధుమిత్రులందరికీ, మా యాదవ్ సోదరులందరికీ, మా మిత్రులకి, ఇతర కులాల వారికి ఈ సదర్ అనేది కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ. ఈ యాదవ సోదరులు దున్నరాజులను తెచ్చి అందరిని కలిసిమెలిసి అలాయ్ బలాయ్ తీసుకొని ఎంతో దున్నపోతుల విన్యాసాలు చేసి అంబరంగా వైభరంగా ఈ పండుగని చేసుకుంటారు. అలాగే ఇంకా మా పెద్దలు చెప్పేది ఏననగా అంటే ఈ సదర్ మరియు దీపావళి పండుగకి మా పితృదేవులు అనేవాళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి రావడం జరుగుతుంది. కావున వాళ్ళు భూలోకంకి వచ్చి ఎలా ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ చూసుకొని వాళ్ళు దీపావళి అనేది యాదవులకు పెద్ద పండుగ. ఆ దీపావళి పండుగ అయినాక దున్నపోయేతో మీద వాళ్ళు కూర్చొని ఊరేగించి వాళ్ళు మళ్ళీ స్వర్గలోకానికి వెళ్తారని మా పెద్దవాళ్ళు చెప్పేది. సో అదేవిధంగా మా పెద్దవాళ్ళు ఎంతో వందల సంవత్సరాల నుంచి ఈ పండుగ చేసుకుని వస్తున్నారు. మేము కూడా అలాగే కొనసాగిస్తున్నాము. మా వచ్చే తరాలు కూడా ఇలానే కొనసాగిస్తారు. మా యాదవ్ సోదరులకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మా సదర్ పండుగని ఒక రాష్ట్ర పండుగని చేయడం వల్ల యాదవులకు ఎంతో ఆత్మగౌరవంగా చూస్తున్నారు. సదర్ అంటే యాదవుల ఖదర్, సదర్ అంటే యాదవుల జాన్, సదర్ అంటే యాదవుల షాన్. సదర్ కోసం యాదవులు ఒక సంవత్సరం నుంచి వెయిట్ చేస్తారు. సదర్ అంటే ఒక నెల నుంచి యాదవులందరిలో ఒక జోష్ ఉంటుంది. దున్నపోతులను మంచిగా చూసుకోవడము, దున్నపోతులను తిప్పడము, ఆ సదర్ అనే వైబే అలాగుంటుంది. కావున ఈ సదర్ పండుగ మా యాదవ సోదరులు కుల మత, ఇప్పుడే చెప్తున్నా, కుల మత పార్టీలు ఏ భేదాలు లేకుండా ఎవరన్నా రాని శత్రువు వచ్చినా ఇంటికి ఆ రోజు అన్నం పెట్టి అలేబలే తీసుకొని సదర్ పండుగలో పాల్గొడతాం. అది సదర్కున్న గొప్పతనం. అంటే ఇది ఏంటంటే మనకి ఏమన్నా కొట్లాటాలు ఏమన్నా ఉండొచ్చు, కానీ మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్గా డౌన్ టు ఎర్త్ ఉండాలి. మనం
ఏవిటితోటైతే పైకి వస్తున్నామో అవిట్లని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన రూట్స్ని మర్చిపోద్దని ఈ సదర్ పండుగ దానికి సింబల్. ఇది మాకు ఆచారం, ఇది మా పూర్వ వైభవం ఆచారం. ఇది అంటే మా తరతరాల నుంచి వస్తున్నది. ఇది దాన్ని బట్టి దీపావళి తర్వాత మేము ఇది చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఇయర్ జరగబడుతుంది. ఇది 2 years ఇక్కడ, ఇది 2nd years. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా యాదవ్లకు ఒక గుర్తింపు తెచ్చారు తెలంగాణ మొత్తం, స్టేట్ మొత్తంలో. ఇది మా అందరి కోసం. ఇది ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు, అంజన్ కుమార్ యాదవ్, అనిల్ యాదవ్ గారు వీళ్ళందరూ కలిసి ఒక యాదవ్ల కోసం ఇది ఒక స్టేట్ పండుగ గుర్తింపు తెచ్చింది ఇది మాకు. సో ఇదండి హైదరాబాద్లో సదర్ ఉత్సవాలు. కీప్ వాచింగ్ దిశ టీవీ.